వేటాడితే చూడాలి చూడాలి అన్నారు. వేటాడితే ఇలాగే ఉంటుంది, గ్రౌండ్ మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది. నిన్న ఒప్పల్లో బాల్ కొడితే తుప్పల్లోకి వెళ్ళి పడింది. పులి కొడితే 6 రేంజ్లో చూపించింది. పులి ఆడింది 135 రన్స్ ఇన్ జస్ట్ 68 బాల్స్ అబ్బా. అందులో మళ్ళీ 10 4లు 10 సిక్సర్లు. అంటే అభిషేక్ పులి బాల్ని నేల మీద చూడడం కన్నా గాలిలో చూడడానికి ఎక్కువ ఇష్టపడింది పులి. అందుకే 6 రేంజ్లో ఓక దింపుడు కొట్టిందబ్బా. అమ్మమ్మమ్మమ్మ, అదేం కొట్టుడు. అయినా అతను ఎవరి స్టూడెంటు? షేర్ యువరాజ్ సింగ్ స్టూడెంట్. పులి ట్రైనింగ్ ఇస్తే పులి అవుతుంది కదా, ఏమంటారు? అభిషేక్ పులి స్టార్టింగ్ ఓవర్ నుంచి ఎండింగ్ ఓవర్ దాకా గ్రీజ్లో చూస్తుంటే మజా ఇచ్చిందబ్బా. మామూలు మజా ఇవ్వలేదు. అంటే చాలామంది అంటారనమాట, ఒక 20 బాల్స్ 10 బాల్స్ నుంచి ఆడ్డు వెళ్ళిపోతుంది పులి అని. బట్ కన్సిస్టెన్సీగా లాస్ట్ మ్యాచ్ 50 కొట్టాడు. అందులో 3 6s తోటి. మళ్ళీ సేమ్ 15 బాల్లో 50 కొట్టాడు కన్సిస్టెన్సీగా. సేమ్ అదే ఫామ్ని మళ్ళీ కట్ చేస్తే 68 బాల్స్లో 135. మామూలు ఫామ్లో లేడబ్బా పులి. లిటరల్ చెప్తున్నా, ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే టాప్లోకి వెళ్ళి కూర్చుంటుంది పులి. ఈ మ్యాటర్ ఏంట్రా అంటే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 100స్లో టాప్ 1లోకి వెళ్ళి కూర్చున్నాడు మన అభిషేక్ పులి. ఆ రేంజ్లో ప్లే చేస్తున్నాడబ్బా. చాలామంది ఫ్లూక్ ప్లేయర్ అన్నాడు. ఫ్లూక్ ప్లేయర్ ఎవడైనా ఇన్నిసార్లు ఇంత ఫామ్లో కొడతాడరా? ఏదైనా అబ్బా, పులిని ఆ కన్సిస్టెన్సీతో ఆ ఫామ్తో చూస్తుంటే ప్రతి బాల్ అంటే నాకు 20 ఓవర్స్ మ్యాచ్ చూసినట్టు లేదప్ప, హైలైట్స్ చూస్తున్నట్టు ఉంది పులి కొడుతుంటే. అంటే పులి నాన్ స్టాప్గా నాకు తెలిసి 4లు 6లు 10 4లు 10 సిక్సర్లు ఉంటాయా. అంటే ఆయన సింగిల్ 2 3 తీసాడు అంతే. తసా చెక్క 10 సిక్సర్లతోనే 50 అయిపోయింది అక్కడ. మామూలు ఒక దింపుడు మాత్రం కొట్టలేదయ్యా. లిటరల్ చెప్తున్నా, తిరుగు లేదంతే. ఇంకా పులి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ని మీలో ఎంతమంది చూశారు నిన్న? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.